సో దాంతోపాటు ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అలాంటివి ఎవరికైనా లక్షణాలు ఉంటే వాళ్ళు ఇంట్లోనే రెస్ట్ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. ఇంత ముందు కూడా మీకు క్లాసెస్లో చెప్పాను నేను వచ్చినప్పుడు, వైరల్ డిసీజెస్ అనే దానికి మందులు ఉండవు ప్రస్తుతానికి, దీనికి కూడా ఏ వ్యాక్సిన్ ఇంకా కూడా లేదు. సో ఈ వైరల్ డిసీజెస్ అన్నిటికి కూడా మనం ఏంటి అంటే బేసికల్గా మనము ఇమ్యూనిటీ డెవలప్ చేసుకోవాలి, అంటే రెస్ట్ తీసుకోవాలి. అండ్ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటాం, అంటే జలుబు దగ్గు జ్వరం ఉంటే దానికి తగ్గ సిమ్టమ్స్ తగ్గ మందులు వాడమే తప్ప వైరస్ని కిల్ చేసే మందులు కానీ ఇంకేం కానీ ఉండవు. సో వ్యాక్సిన్ ఒకటి డెవలప్ చేస్తే వ్యాక్సిన్ తీసుకుంటే మనకు ఆ వ్యాక్సిన్ నుంచి మనకు వైరస్ సోకకుండా ఉండడానికి మనకు ఉపయోగపడుతుంది అనమాట. సో మెయిన్గా సో ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందంటే, ఈ వైరస్ వచ్చిన వాళ్ళు ఎవరన్నా దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, ఆ తుంపర్లు ఎక్కడన్నా పడినప్పుడు, ఆ వస్తువులు తగిలినా మీరు అక్కడ ఆ చేతులు అక్కడ టచ్ చేసిన తర్వాత మీ మొహాన్ని, కళ్ళని, ముక్కుని మనం రాసుకున్న తర్వాత సో అది మనము మళ్ళీ మొహాన్ని తగిలినప్పుడు, ముక్కుని తగిలినప్పుడు మనకు ఆ వైరస్లోకే వ్యాప్తి చెందే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అలానే దగ్గు జలుబు ఉన్న వాళ్ళు మీ పక్కన ఉన్నప్పుడు, దగ్గినప్పుడు, ఆ తుంపర్లు మీ మీద పడ్డప్పుడు కూడా ఆ ఎయిర్లో అవి సర్క్యులేట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ వైరస్ని మీరు దాని నుంచి కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఇందాక చెప్పిన లక్షణాలు ఉంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వస్తే డాక్టర్ సలహాల మేరకు ఆ పారాసెటమాల్ కానీ జలుబు కానీ ఆ మందులు మాత్రమే వాడాలి. ఏమైనా యాంటీవైరల్ మెడిసిన్స్ కానీ ఏదైనా దగ్గరలో ఆర్ఎంపీస్ దగ్గర కానీ అలాంటి పోయి ఆ యాంటీవైరల్ మెడికేషన్స్, యాంటీబయాటిక్స్ కానీ ఇవన్నీ కూడా ఏవి వాడకూడదు. ఈ యాంటీబయాటిక్స్ అనేవి ఓన్లీ బ్యాక్టీరియల్ డిసీజెస్కి మాత్రమే పనిచేస్తాయి. సో వేరే వైరల్ డిసీజెస్కి పనిచేయవు. సో అవి వాడితే ఏమవుతుందంటే మన రోగనిరోధక శక్తి అనేది ఇంకా తగ్గిపోతుంది, రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో అలా ఎవరైనా మందులు ఇచ్చినా కూడా యాంటీబయాటిక్స్ ఇవన్నీ కూడా వైరల్ డిసీజెస్కి వాడకూడదు. సో మెయిన్గా ఇవి రాకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేతులు పరిశుభ్రంగా కడుక్కోవాలి. ఇంతకుముందు మీకు హ్యాండ్ వాషింగ్ డే రోజు కూడా చేతులు ఎలా కడుక్కోవాలో చెప్పాను. సో మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో మీరు ఎక్కడన్నా వేరే సర్ఫేసెస్ ఏమన్నా టచ్ చేసినా కూడా సో 2 అరిచేతులను శుభ్రంగా కడుక్కోవాలి. దాని తర్వాత వెనక భాగాన కడుక్కోవాలి, వేల మధ్యన కడుక్కోవాలి, తర్వాత గోర్లు కడుక్కోవాలి, ఫింగర్స్, తర్వాత ఈ థంబ్ ఫింగర్స్ కడుక్కోవాలి, తర్వాత స్లీవ్స్ దగ్గర కడుక్కోవాలి. ఇలా రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ఏదైనా సోప్ యూజ్ చేసి లేకపోతే లిక్విడ్ సోప్ కానీ ఏదైనా యూజ్ చేసి ఒక 10 to 15 seconds శుభ్రంగా కడుక్కోవాలి. మీ మల విసర్జన తర్వాత, తినే ముందు, తిన్న తర్వాత కూడా. ఎందుకంటే మీరు బెంచెస్ మీద అక్కడిక్కడ అన్ని చోట్ల టచ్ చేస్తూ ఉంటారు కాబట్టి నీట్గా చేతులు కడుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకూడదు. ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా ఇవన్నీ కూడా బయట ప్లేసెస్ వెళ్ళకండి. క్లాస్ రూమ్స్లో కూడా మినిమం స్పేస్ మెయింటైన్ చేసి దూరంగా కూర్చోండి. సో ఎవరికన్నా జ్వరం కానీ జలుబు కానీ ఉంటే 1-2 days ఇంట్లోనే రెస్ట్ తీసుకోండి. అప్పుడు కూడా తగ్గకపోతే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వచ్చి తన సలహా మేరకు మాత్రమే మందులు వాడండి. సో ఇప్పుడు చెప్పిన సూచనలన్నీ కూడా పాటిస్తూ మీరందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటాం. ఈ అవకాశం నాకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు చెప్పిన దాంట్లో? మాస్కులు ఖచ్చితంగా పెట్టుకోండి ఇంట్లో వచ్చేటప్పుడు స్కూల్కి, ఓకేనా? చదువుతూ ఉండండి, తెలుగులోనే ఉంది, కనబడుతున్నదా?